వెల్కమ్ టు కింగ్ క్రియేషన్స్. ఈ వీడియో ద్వారా స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఉంది, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం లాభమా నష్టమా, అసలు స్టాక్ మార్కెట్ ఎవరికి ఉపయోగపడుతుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీటన్నిటి గురించి మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి లైఫ్ కోచ్ కృష్ణమోహన్ సార్ మనతో ఉన్నారు. ఆ సార్ని అడిగి మరిన్ని వివరాల గురించి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఇప్పుడు చాలామంది లక్షలు లక్షలు ఖర్చు పెట్టి ఎన్నో రకాల బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. కానీ లాభ నష్టాలు అనేవి, కొంతమందికి లాభాలు వస్తున్నాయి, కొంతమంది నష్టాలు వస్తున్నాయి. కానీ ప్రతి ఒక్క బిజినెస్ ఆ విధంగా డిపెండ్ అయి ఉంది. ఇప్పుడు కొత్తగా ఏం ఆలోచిస్తున్నారంటే స్టాక్ మార్కెట్ వైపు చూస్తున్నారు. అసలు ఈ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం కరెక్టేనా? దీని గురించి మాకు కొంత ఇన్ఫర్మేషన్ కావాలి. అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? అంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్ అనేది అది కూడా ఒక బిజినెస్. ఇప్పుడు అన్ని బిజినెస్ లాగే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్టింగ్ కానీ ట్రేడింగ్ కానీ కూడా ఒక బిజినెస్ అది. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మనం ఒక బిజినెస్ చేయాలంటే చాలా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్లు కావాలి. తర్వాత ఏంటంటే లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఉండాలి. స్టాక్ మార్కెట్ అలా కాదు. అదేంటంటే మన ఇంట్లో కూర్చొని ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా చేసుకునే బిజినెస్, టోటల్ ఆన్లైన్. కాబట్టి ఇప్పుడు ఎక్కువ మంది టెంప్ట్ అవుతున్నారు. అది అన్ని బిజినెస్ లాంటిది కాబట్టి ఎవరైనా చేయొచ్చు. ఓకే. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎక్కువ లాభాలు వచ్చేస్తాయి అని చెప్పేసి ఎక్కువ మంది ఆశ చూపించి పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. మరి దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి? దానికి ఏమీ లేదు. మనకి స్టాక్ మార్కెట్ లో ఏంటంటే మన మైండ్ సెట్ 90% కంట్రిబ్యూట్ చేస్తే స్కిల్స్ అనేవి కేవలం 10%. స్కిల్స్ ఎవరైనా నేర్చుకోవచ్చు, కానీ మైండ్ సెట్ అనేది అంత ఈజీగా మారదు. మైండ్ సెట్ చేంజ్ అవ్వడానికి ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు మీ మైండ్ సెట్ వేరు, నా మైండ్ సెట్ వేరు, XYZ అందరి మైండ్ సెట్లు వేరు వేరుగా ఉంటాయి. సో మనం ఏం చేస్తున్నాం, మనం స్టాక్ మార్కెట్లోకి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఈ మైండ్ సెట్లు వేరైనప్పటికీ వాళ్ళంతా కూడా మనం డబ్బు సంపాదించవచ్చు, వాళ్ళకి వచ్చింది వీళ్ళకి వచ్చింది అని వీళ్ళు వెళ్తున్నారు. సో ఎప్పుడైతే మైండ్ సెట్ తేడా ఉందో డబ్బు పోతుంది. అంటే మైండ్ సెట్ అంటే గ్రీడ్ అండ్ ఫియర్, అత్యాశ, భయం. ఈ రెండు కూడా ప్రతి బిజినెస్ లో కూడా ప్రతి మనిషికి కూడా ఎంతో కొంత ఉంటాయి. అవే తేడా చేస్తుంది. సో మీ గ్రీడ్ ని, మీ ఫియర్ ని మీరు కంట్రోల్ చేసుకునే రోజున మీకు లాభాలు వస్తాయి. అంటే ఇప్పుడు మీకు నష్టాలు వస్తాయంటే కంట్రోల్లో లేవని అర్థం. సింపుల్. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఏ విధంగా ఉండాలి? అంటే మినిమం ఎంత ఉండాలి, లేదా లక్షల్లో చేయాలా, వేలల్లో చేయాలా? అంటే అలా కాదు, ఇంత అమౌంట్ అని ఏం కాదు. అల్టిమేట్గా ఏంటంటే మనకి ఎంత రిటర్న్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఎంత రిటర్న్ మనకి అవసరం ఉందనేది ఇంపార్టెంట్. ఇప్పుడు సపోజ్ మీరు ఒక నిరుద్యోగి అనుకోండి. నిరుద్యోగులు స్టాక్ మార్కెట్లోకి వచ్చే వాళ్ళందరూ కూడా హై రిటర్న్స్ ఆశిస్తున్నారు. అదేవిధంగా నా దగ్గర ₹1,00,00,000 లేదా 10 లక్షలు ఉందనుకోండి, నేను చాలా తక్కువ వస్తే చాలా. అందువల్ల ఏంటంటే మనం ప్రతి ఒక్క మనిషికి ఎక్స్పెక్టేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో మనకి ఎంత తక్కువ ఎక్స్పెక్టేషన్ తోటి వస్తే అంత సక్సెస్ అవడానికి అవకాశం ఉంది. సో మీరు చెప్పిన క్వశ్చన్లు ఏంటంటే యూత్ ఎక్కువ ఎక్స్పెక్టేషన్ తోటి వస్తున్నారు, తొందరగా పోగొట్టుకుంటున్నారు. అంటే నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారు కదా. అది నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈ స్టాక్ మార్కెట్కి వచ్చేటప్పుడే వాళ్ళు ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తోటి ఎక్కడో నష్టపోయి అదంతా ఇందులో కవర్ చేసుకుందామని వస్తారు. సో న్యాచురల్ గా ఇక్కడ కూడా నష్టపోతున్నారు. అంటే ఇప్పుడు చాలా వీడియోలు చూస్తున్నాం సార్, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి, మీకు మేము కోట్లు సంపాదించామని చెప్పేసి కొన్ని ఛానల్స్ లో చూస్తూ ఉంటాం, కొన్ని వీడియోస్ లో. మరి వాటిని చూసి టెంప్ట్ అయిపోయి ఇప్పుడు ఎక్కువ మంది స్టాక్ మార్కెట్ వైపు వస్తున్నారు. కానీ దానివల్ల లాస్ అనేది ఎక్కువ కనపడుతుంది. అవును, దానికి కారణం కూడా ఇదే. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇప్పుడు మీకు ఎవరైతే అడ్వైజ్ చేస్తామని వస్తున్నారో వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది. అన్ని వాళ్ళందరూ నష్టపోయి నాలెడ్జ్ సంపాదించుకుని మీకు అడ్వైజ్ చేయడానికి వస్తున్నారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే సహజంగా మీకు లాభం రావాలి, మళ్ళీ వాళ్ళకి లాభం రావాలి. సో మీ ఇద్దరు లాభాలు కలిపితే ఇంకెక్కువ లాభం రావాలి. సో ఎక్కువ లాభం రావాలంటే ఎక్కువ రిస్క్ తీసుకోవాలి. ఎక్కువ రిస్క్ ఎప్పుడు తీసుకున్నామో మనం మొత్తం డబ్బు పోయే ప్రమాదం ఉంది. అదే జరుగుతుంది. ఓకే. ఎలాంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలి? అంటే స్టాక్ మార్కెట్ అనేది రెండు రకాలు. ఒకటి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్, రెండోది ట్రేడింగ్. ఇన్వెస్ట్మెంట్ లో ఏంటంటే మన కంపెనీ యొక్క ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏంటి, దాని యొక్క లాభాలు ఎలా ఉన్నాయని చూసి దాంట్లో పెడతాం. పెట్టినప్పుడు ఏంటంటే కంపెనీ లాభాలు పెరుగుతుంటే షేర్ ప్రైస్ పెరుగుతుంది, మనకి లాభాలు వస్తాయి. అది కొంచెం లాంగ్ టర్మ్ గేమ్. అది ట్రేడింగ్ అలా కాదు. ట్రేడింగ్ లో ఏంటంటే ఒకళ్ళ నష్టపోయిన డబ్బు ఇంకొకళ్ళకి వస్తుంది. కొత్తగా ఇదేమీ లేదు, షార్ట్ టర్మ్ కాబట్టి మీకు నష్టం వచ్చిందంటే ఇంకొకటి లాభం వస్తుంది, ఇంకొకటి నష్టం వచ్చిందంటే మీకు లాభం వస్తుంది. సో అందువల్ల ఏంటంటే ట్రేడింగ్ డిఫరెంట్. ట్రేడింగ్ కి ఎంత అమౌంట్ తోటనే చేయొచ్చు, 5,000 10,000 దగ్గర నుంచి ఎంతైనా చేసుకోవచ్చు. అయితే దానికి ఏంటంటే మినిమం 3 lakhs తోటి ఒక మంచి మోడల్ ఒకటి ఉంది. ఆ మోడల్ చేస్తే కనుక సేఫ్ గా ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ మంది ఏంటంటే 10,000 20,000 50,000తో చేస్తున్నారు. ఆ మోడల్లో ఏంటంటే ఎక్కువ మంది నష్టపోతున్నారు. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు
అంటే డైలీ చేసే బేసెస్ కొన్ని ఉంటాయి, లేదా మంత్లీ ఉంటాయి, లేదా ఇయర్లీ ఉంటాయి. ఏది తీసుకుంటే బెస్ట్ అంటారు? ఏది స్టాక్ మార్కెట్ లో ఇది బెస్ట్, ఇది మంచిది కాదు, ఇది చెడ్డ, ఇది అని ఏమీ లేదు. మనకేంటంటే మీ మైండ్ సెట్ కి, మీ క్యాపిటల్ కి, మీ మీ యొక్క రిటర్న్స్ కి, ఎక్స్పెక్టేషన్ కి సారీ రిటర్న్ ఎక్స్పెక్టేషన్ కి సూట్ అయ్యేది మనం ఒక స్ట్రాటజీ, 2 స్ట్రాటజీలు సెలెక్ట్ చేసుకోవాలి. దాన్నే మనం మాస్టర్ చేయాలి, దాన్నే పేపర్ ట్రేడ్ చేయాలి. పేపర్ ట్రేడ్ లో ఒక 3 నెలల పాటు మీకు లాభాలు వస్తుంటే అప్పుడు మీ సైకాలజీ దానికి సూట్ అయినట్టు అర్థం. అప్పుడు మీరు రియల్ మనీ పెట్టాలి. అంటే ట్రేడింగ్ కంటే ముందు పేపర్ ట్రేడింగ్ అంటారు. ట్రేడింగ్ కంటే ముందు పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే అది చెక్ అనమాట. ఓకే, మీకు మీ చెప్పాను కదా 90% సైకాలజీ, మైండ్ సెట్. సో మీ మైండ్ సెట్ దానికి సూట్ అవుతుందా లేదా అనేది మీరే టెస్ట్ చేసుకోవాలి, ఎవరు చెప్పలేరు. అంటే ఇప్పుడు ఈ పేపర్ ట్రేడింగ్ ద్వారా రియల్ మనీ కాకుండా మనం డమ్మీ మనీ ఒక 1,00,000 10 లక్షలు అలా ఇస్తారు వీళ్ళు, కంపెనీ యాప్ వాళ్ళు. ఓకే, మీరు ఆ అమౌంట్ పెట్టుకుని రియల్ టైం ట్రేడింగ్ చేయొచ్చు. రియల్ మనీతో స్టాక్ మార్కెట్ ఎలా చేస్తారో ఈ డమ్మీ మనీ తోటి కూడా మీరు రియల్ ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. కాబట్టి నష్టం వచ్చినా లాభం వచ్చినా మీ క్యాపిటల్ ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, అంటే ఒక 10 లక్షల ఎగ్జాంపుల్ వచ్చింది, దాంతో మనం ట్రేడ్ చేస్తూ ఉంటే మనకి ఒక అవగాహన వస్తుంది. అంటే మీకు స్కిల్ ఉందా లేదా తెలుస్తుంది, మీ సైకాలజీ దానికి తగ్గట్టుగా ఉందా లేదో తెలుస్తుంది. అంటే ఆ టైప్ ఆఫ్ యాప్స్ ఏమున్నాయి? ఉన్నాయి, చాలా ఉన్నాయి. అందులో ఒకటి ఫ్రంట్ పేజ్ అని చెప్పేసి ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళకి నేను సజెస్ట్ చేస్తున్నాను. అందుకని చాలా ఉన్నాయి. ఏ యాప్ అయినా ఇప్పుడు మీకు గూగుల్లో పేపర్ ట్రేడింగ్ యాప్స్ అని కొడితే వస్తాయి. ఏదోటి మీకు నచ్చింది చేసుకోవచ్చు. ఎక్కువ సంపాదించడం కోసం జనరల్ గా యూత్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే బెట్టింగ్ వైపు వెళ్ళిపోతున్నారు, లేదా ఆన్లైన్ గేమ్స్ వైపు వెళ్ళిపోతున్నారు. కొన్ని వేలు లక్షలు పోగొట్టుకుంటున్నారు. అవి అప్పుల పాలైపోయి తిరిగి కట్టలేక వాటితో పాటు బయట అప్పులు చేసి ఈ విధంగా అంటే ఏంటంటే మళ్ళీ లోన్ తీసుకున్నప్పుడు వాళ్ళ టార్చర్ తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటున్నారు. ఆ స్టేజ్కి వచ్చేస్తున్నారు. అటువంటి వాటిల్లో డబ్బులు పెట్టేసి పోగొట్టుకోవడం కంటే అదే అమౌంట్ ని స్టాక్స్ లో పెట్టుకోవడం బెస్ట్ అంటే. డెఫినెట్ గా ఇప్పుడు ఏంటంటే మీకు దేర్ ఇస్ ఏ డిఫరెన్స్ బిట్వీన్ గ్యాంబ్లింగ్ అండ్ ఇన్వెస్టింగ్ ఆర్ ట్రేడింగ్. ఎందుకంటే ఇది స్కిల్ బేస్డ్. ఇది ఓన్లీ థింగ్ ఏంటంటే నేను చెప్పాను కదా, సైకాలజీ తేడా వలన నష్టపోతున్నారు. సైకాలజీని కరెక్ట్ చేసుకుంటే ఇవన్నీ ప్రెడిక్టెడ్ లైన్స్ లోనే వెళ్తుంది. ఇదంతా చాలా ఈజీ. కాకపోతే ఏంటంటే మనం మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే హై ఎక్స్పెక్టేషన్స్ వలన, గ్రీడ్ వలన నష్టపోతున్నారు. వాళ్ళకున్న అవసరాలే వాళ్ళ అవసరాలు అలా ఆలోచన చేస్తున్నాయి. కరెక్ట్, వాళ్ళకున్న అవసరాలు ఒక ప్రెషర్ తోటి వస్తున్నారు. ప్రెషర్ తోటి వచ్చినప్పుడు ఏమవుతుంది, మనకి ఓ పక్క ఎక్కువ కావాలి, తప్పులు చేయటం. మీకు కార్ డ్రైవింగ్ లాగే ట్రేడింగ్ అంటే ఏమి లేదు. స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ అంటే నథింగ్ బట్ కార్ డ్రైవింగ్. ఇప్పుడు కార్ డ్రైవింగ్ లో ఎంత స్లోగా వెళ్తే అంత సేఫ్టీ ఉంటుంది. మీరు ఫాస్ట్ గా వెళ్ళాలనుకుంటే యూ హావ్ టు ఫేస్ రిస్క్. సో ఫాస్ట్ గా వెళ్ళినప్పుడు తప్పులు చేస్తాం సహజంగా. ఇక్కడ అంతే, మీరు హై ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళినప్పుడు తప్పులు చేస్తారు. కార్ డ్రైవింగ్ లాగా అన్నారు కాబట్టి చాలా మంచి పాయింట్. అందుకే బ్యాక్గ్రౌండ్ లో కార్ కూడా పెట్టాం. ఓకే, కార్ డ్రైవింగ్ లాగానే ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే అత్యాశకు పోతే అంటే అతివేగంగా పోతే యాక్సిడెంట్ అవుతుంది. అత్యాశకు పోతే లక్ అనేది ఎప్పుడో ఒకసారి తగులుతుంది, కానీ ప్రతిసారి తగలకపోవచ్చు. కాబట్టి చూసి ట్రేడింగ్ అనేది చేయాలి. ఏదైనా ఫైనల్ గా ఏంటంటే ఫస్ట్ స్కిల్ డెవలప్ చేసుకోవాలి, నేర్చుకోవాలి. తర్వాత సైకాలజీ కంట్రోల్ చేసుకోవాలి, మార్చుకోవాలి. దానికి తగ్గట్టు స్కిల్ నేర్చుకోవడం చాలా ఈజీ. 2-3 నెలల్లో ఎవరైనా నేర్పించేస్తారు. సైకాలజీ అనేది ఎవరు మార్చలేరు, మీకు మీరే మార్చుకోవాలి. అది మారిందా లేదా, సూట్ అవుతుందా లేదో పేపర్ ట్రేడింగ్ లో టెస్ట్ చేసుకోవాలి. తర్వాతే దిగాలి. ఎక్స్పెక్టేషన్స్ తక్కువ పెట్టుకోవాలి. లైక్ 24%, 30% కంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. బ్యాంక్ లో 6-7% ఇస్తున్నప్పుడు మీరు ఏదో సంవత్సరానికి డబుల్ అవుతుందని దిగారనుకోండి, ఉన్నది కూడా పోతుంది. సో ఇప్పుడు మనకి ఈ ఎక్స్పర్ట్స్ స్టాటిస్టిక్స్ ప్రకారం ఏంటంటే 90% ఆఫ్ ది ట్రేడర్స్ లీవ్ 90% ఆఫ్ ది ఇన్కమ్, క్యాపిటల్ ఇన్ ఫస్ట్ 90 days. అంటే 3 నెలల్లో వాళ్ళు 90% క్యాపిటల్ పోగొట్టుకుంటున్నారు అన్నమాట. 90% మంది. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం కూడా అందరిలాంటి వాళ్ళమే, మనం ఏం గొప్ప వాళ్ళం కాదు. వాళ్ళ సైకాలజీ, పోగొట్టుకునే వాళ్ళ సైకాలజీ మనకి మోస్ట్లీ ఉంటుంది. సో దాన్ని మనం మార్చుకోవడం ఎలాగనేది ఇంపార్టెంట్. మార్చుకుంటేనే కానీ సక్సెస్ అవ్వాలి. మైండ్ కంట్రోల్లో పెట్టుకుంటే తప్ప సక్సెస్ రాదు. ఎందుకని 90% లూజ్ అవుతున్నారనే మాట మనం గుర్తుపెట్టుకోవాలి. మనం వాళ్ళకంటే గొప్ప వాళ్ళం కాదనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం మారాలి, నేర్చుకోవాలి, సైకాలజీ మార్చుకోవాలి. ఈ 2 పేపర్ ట్రేడ్ చేయాలి. ఇంకోటండి సార్, ఇప్పుడు స్టాక్స్ ఏ టైంలో కొనాలి, ఏ టైంలో అమ్మాలి? అదేమీ లేదు, దానికి ఏమీ లేదు. మనకి అన్ని కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. రూల్స్ అంటే మనం నేర్చుకుంటాం కదా, స్కిల్స్ అని చెప్పాను కదా, ఆ స్కిల్ నేర్చుకునేటప్పుడే కొన్ని రూల్స్ చెప్తారు. ఈ టైంలో కొనాలి, ఈ టైంలో అమ్మాలి, అవన్నీ సెట్ రూల్స్ ఉంటాయి.
ఈ సైకాలజీ తేడా ఉన్న వాళ్ళు ఏంటంటే రూల్స్ వైలేట్ చేస్తారు, షార్ట్ కట్. ఆ స్కిల్స్ అవన్నీ ఎలా తెలుసుకోవాలి సార్? ఎవరైనా నేర్పిస్తారు, నన్ను అడిగితే నేను నేర్పిస్తాను. ఎనీబడి, చాలా మంది ఉన్నారు. సెబీ రీసెర్చ్ అనలిస్టులు ఉన్నారు, సెబీ రిజిస్టర్డ్. అది పెద్ద యూట్యూబ్ లో నంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. జీరోదా వాళ్ళ యూనివర్సిటీ అని చెప్పేసి పెద్ద నంబర్ ఆఫ్ ఒక ప్లేలిస్ట్ ఉంది. ఎవరైనా రావచ్చు. ఇప్పుడు నేను ఐఎమ్ రిటైర్డ్ పర్సన్, నేను ఇప్పుడు ట్రేడింగ్ చేస్తున్నాను. అలా ఎనీబడి కెన్ కమ్. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు దాంట్లో సక్సెస్ అవ్వగలరా లేదని టెస్ట్ చేసుకోవాలి. ముందు టెస్ట్ చేసుకోకుండా డబ్బంతా తెచ్చి అందులో పెడితే పోద్ది. అది సో ఇంపార్టెంట్. ఫాస్ట్ గా రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. ఇప్పుడు అంతే fast గా ఉన్నాయి మా కదా. గ్రాండ్ సన్ ఉన్నాడు, 11 years నుంచి ఆల్రెడీ స్టాక్ మార్కెట్ ఓకే. నేర్చుకుంటున్నాడు, అప్పుడప్పుడు చేస్తున్నాడు. అందులో ఎనీబడి కింద వారన్ బఫెట్ ఉన్నాడు. ఈ స్టార్టెడ్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 11 years లోనే స్టార్ట్ చేశారు. ఇప్పుడు అసలు ఎంత డబ్బు ఉందో మనకి ఆ పేర్లు కూడా మనం చెప్పలేం, అదే. అంత డబ్బు ఉంది. అయితే ఫైనల్ గా ఏంటంటే స్టాక్ మార్కెట్ లోకి రావాలి అనుకునే వాళ్ళు ఫస్ట్ ఇవాళే నేను సంపాదించేద్దాం అనే ఆలోచనతో రావద్దు. ఎందుకంటే కొంచెం ఒక 1 month లేదా 6 months 3 months అలా టైం పీరియడ్ పెట్టుకుని ఆ టైం వరకు గ్రోత్ను బట్టి మనం రిటర్న్స్ అనేవి తీసుకునే విధంగా ప్లాన్ చేసుకుని ఆ విధంగా స్టాక్ మార్కెట్లోకి ఇన్వాల్వ్ అవ్వండి. అంతేనా సార్? అంతే Thank you, sir. అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇంకేమన్నా ఎవరికైనా ఫర్దర్ గైడెన్స్ కావాల్సిన, సలహాలు కావాల్సిన మనం ఇప్పుడు నా నెంబర్ కి కాల్ చేస్తే మనకు ఆన్లైన్ లోనే మనం సలహా ఇస్తాం. ఓకే. స్టాక్ మార్కెట్ గురించి మరిన్ని వివరాలు కావాలంటే సార్ నెంబర్ డిస్ప్లే అవుతుంది, ఆ నెంబర్కి కాల్ చేసి మీరు అడగొచ్చు. థ్యాంక్ యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నమస్కారం అండి. నమస్తే.